శ్రీమాత్రే నమః. మనం నిన్న శ్రీ లలిత రహస్య సహస్రనామ స్తోత్రంలో భాగంగా 30వ శ్లోకంలో ఉండే విశేషాంశాలు తెలుసుకున్నాం. ఈరోజు 31వ శ్లోకంలో ఉండే విశేషాంశాలని తెలుసుకుందాం. 31. మహాగణేశ నిర్భిన్న విఘ్న యంత్ర ప్రహర్షిత భండా సురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్రవర్షిణి. ఈ శ్లోకంలో కూడా మనకి 2 పదాలు ఉన్నాయి. గొప్ప విషయం ఏంటంటే లలితా సహస్రంలో సహస్రనామాల్లో కథలు రావడం గొప్ప విషయం. ఇది ఇప్పటిదాకా మనకి ఇంకా భండాసుడి కథ జరుగుతూనే ఉంది, కాకపోతే కొంచెం వెనక ముందు ఉంటుంది అంతే విషయం. ఇక్కడ మనకేం చెప్తున్నారంటే నేను చెప్పుకున్నాం ఏది కామేశ్వర ముఖాలోకాలు మనం చెప్పుకున్నప్పుడు కామేశ్వర ముఖంలోకి అమ్మవారు చిరునవ్వుతో చూడగానే, స్వామి చిరునవ్వుతో చూడగానే అందులో నుంచి మహాగణేశుడు వచ్చాడని మనం తెలుసుకున్నాం. ఆ మహాగణేశుడు ఎందుకు రావాల్సి వచ్చింది? విశుక్రుడు అనేవాడు రాక్షసుడు, ఆ భండాసుడి యొక్క తమ్ముడు. వాడు ఏం చేశాడు? జయ విఘ్నశిల అనే ఒక యంత్రాన్ని తయారు చేశాడు. వాడు ఎందుకు తయారు చేశాడంటే ఈ దైవ సైన్యాన్ని, ఈ దేవీ సైన్యాన్ని జయించలేము, ఎట్లయినా సరే ఆ దేవీ సైన్యానికి విఘ్నం కలిగించాలా, వాళ్ళకు ద్రోహం చేస్తే తప్ప మనం గెలవలేము అనే ద్రోహ చింతనతో క్షుద్ర ఉపాసన చేశాడు. క్షుద్ర ఉపాసన ఒక యంత్రం తయారు చేసేవాడు. చూడండి రాక్షసుల యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి. వాడు ఏం చేశాడంటే ఒక 2 క్రోసుల పొడవు గల ఒక పలక తీసుకున్నట. ఆ పలక మీద 8 దిక్కులలో 8 శూలాలు గుచ్చాట. అందులోకి 8 మంది దేవతలను ఆవాహనం చేశాట. వాడు క్షుద్ర దేవతలను ఆవాహన చేసి అది యంత్రం లిఖించాడు, తయారు చేసిన యంత్రాన్ని. ఆ యంత్రాన్ని తీసుకువెళ్ళి అమ్మవారి యొక్క ప్రాకారం ఉంది, ప్రాకారంలో వేయడానికి వెళ్తే అది జ్వాలామాలిని ప్రాకారం కదా, అది జ్వాలలు లేగుతున్నాయట. వాటి ఆ వేడి తట్టుకోలేక వాడు ఏం చేశాడంటే ఆ ప్రాకారాన్ని దాటి ఆకాశంలోకి పోయి, రాక్షసుడు కదా, ఆకాశంలోకి పోయి వాడు అక్కడి నుంచి ఆ సైన్యం మధ్యలోకి ఆ యంత్రం వదిలేశాడు వాడు. కానీ ఆ యంత్రం ఎక్కడ పడింది ఎవరికి తెలియదు. అది పడిపోగానే ఏమైపోయిందంటే ఆ సైన్యంలో మార్పులు వచ్చేసింది. ఆ 8 మంది దేవతా స్వరూపులైన క్షుద్ర దేవతల యొక్క ఆ గుణాలన్నీ కూడా అమ్మవారి సైన్యానికి అంతా వచ్చేసాయి. ఏంది ఆ గుణాలంటే, 1 అలసత్వం, అంటే సోమర్తనం. ఇప్పుడు యుద్ధం చేయాలంటే ఉత్సాహం ఉండాలి, కానీ వాళ్ళకి సోమర్తనం వచ్చేసింది. చూడు దేవతా స్వరూపులైన వాళ్ళకే వచ్చేసింది, ఆ సైన్యానికి అంతా వచ్చేసింది. 2వది కృపణత్వం, పిరికితనం వచ్చేసింది. ఎప్పుడు ధైర్యంగా ఉండి యుద్ధం చేయాల్సిన సమయంలో వాళ్ళకి పిరికితనం వచ్చేసింది. ఒక రకమైన సంకుచితంగా ఆలోచించే స్థితికి వచ్చేసారు. ఇంకా దీనత్వం, దిగులు వచ్చేసిందట. అంటే దిగులు పడిపోయినారు, మనం యుద్ధం చేయలేము అనే స్థితికి వెళ్ళిపోయినారు. నిద్ర, అతి నిద్ర వచ్చేసింది వాళ్ళకి. ఎప్పుడు అనుకుంటే అప్పుడు నిద్రపోయే స్థితికి వచ్చేసారు. ఎప్పుడు నిద్రపోకుండా అలర్ట్గా ఉండాలో ఆ టైంలో నిద్ర వచ్చేసింది వాళ్ళకి. తంద్ర, కునికిపాటు, ఉన్నటువంటి కునికిపాటు పడుతున్నారట. తర్వాత ప్రమీలక, అంటే ముడుచుకుపోవడం, అంటే వాడు కుంచుకుపోయారు, వాళ్ళ స్వభావానికి విరుద్ధంగా వాడు ప్రవర్తించడం మొదలు పెట్టేశారు. ఇంకా క్లీబ, ఇదంతా మన వల్ల వాళ్ళకున్న శక్తి ఏందో వాడు తెలియకుండా పోయింది పాపం. ఇంకా అహంకారం, ఎట్లయిపోయినారంటే ఇంకా మా వల్ల కాదులేబ్బా అని స్తబ్దుగా అయిపోయారు వాళ్ళు. అందరికీ అక్కడ ఉండే సైన్యానికంతా ఆ గుణం వచ్చేసేసింది. ఈ 8 మంది క్షుద్ర దేవతలు ఈ 8 గుణాలు వచ్చే రకంగా చేశారు. దానివల్ల ఏమైపోయింది, అమ్మవారి సైన్యానికి అంతా ఉత్సాహం లేకుండా పోయింది. అటువంటి సమయంలో ఏం చేశారు, వీళ్ళు యుద్ధానికి వచ్చేసారు. ఏంది వీళ్ళంతా వచ్చేసారు యుద్ధానికి, వీళ్ళు లేని యుద్ధం చేయమంటే వీళ్ళేమీ ముందుకు రావడం లేదు. కానీ అక్కడ ఏమైపోయిందంటే
మధ్యలో ఉండే అమ్మవారి దగ్గర నుంచి చుట్టూ ఉన్న వాళ్ళకు మాత్రం ఆ యంత్ర ప్రభావం పడలేదు. వాళ్ళు ఎవరంటే శ్యామల అమ్మవారు, వారాహి అమ్మవారు, బాల అమ్మవారు, మధ్యలో ఉన్న లలిత అమ్మవారికి ఆ మంత్ర ప్రభావం వాళ్ళ మీద పడలేదు. ఈ మంత్రిని దేవి, వారాహి దేవి గమనించారు. వచ్చిన మిగతా అమ్మవారిలో వచ్చిన మార్పు వాళ్ళు కనిపెట్టేశారు. కనిపెట్టేసి ఎలా ఓడించాలి ఇప్పుడు ఈ బండాసురుణ్ణి, ఇంత పని చేస్తాడే వీడు, మనలో ఉండే శక్తిని పోగొట్టాడని చెప్పేసి వెంటనే పోయి అమ్మవారికి చెప్పేశారు. అమ్మ ఇట్లా జరిగింది అనగానే అమ్మవారు ఏం చేశారు, ఎప్పుడైతే విజ్ఞానం కలిగించడానికి కోసం కదా వాడు ఆ పని చేశాడు, ఆ విఘ్ననాయకుడు అనేటి గణపతి పుట్టే రకంగా ఏర్పాటు చేసింది. వెంటనే తన భర్త ముఖంలో చిరునవ్వుతో చూడంగానే ఆ విఘ్ననాయకుడు అయినటువంటి ఆ గణపతి పుట్టుకొని వచ్చాడు. ఆయన ఏం చేశాడు, వచ్చి అమ్మవారిని అయ్యవారిని అడిగాడు, ఏం చేయాలి నేను అని అడిగాడు. ఆమె ఏం చెప్పింది, నాయన ఇట్లా మనం అనుకుంటాం కానీ కథ వినడానికి ఇట్లా ఉంది, కానీ నిజానికి అమ్మవారు అనుకుంటే ఎంతసేపు, కానీ ఈ కథ ఎందుకు చెప్తున్నారంటే వెనక తాత్వికత ఉంది, అందుకని చెప్తున్నారు. తత్వం అంతా కలిసి ఒక కథ మొత్తం మరి చెప్పుకుంటే బాగుంటుంది, చాలా బాగుంటుంది. లోపలుండే అసలు అర్థం వేరే అనమాట. అప్పుడు గణపతి వచ్చి ఆయన ఏం చేస్తా అంటే, ఇప్పుడు అదే చెప్పింది వాడు ఏం చేశాడు, మహాగణేష నిర్భిన్న, దాన్ని ఛేదించి పరిచాడు. ఆ యంత్రం ఎక్కడుందో ఆయన గుర్తించాడు. వీళ్ళెవరు గుర్తించరు ఆ యంత్రం ఎక్కడుందో, కానీ ఆ యంత్రం ఎక్కడుందో ఆయన కనుక్కొని దాన్ని పిండి పిండి చేసి పరిచాడు. విఘ్నయంత్ర ప్రహర్షిత, ఆ విఘ్న యంత్రాన్ని ఎప్పుడైతే పాడు చేశాడు ఆయన, అప్పుడు అమ్మవారు చాలా సంతోషించారు. ప్రహర్షిత, చాలా గొప్పగా సంతోషించారు. అబ్బా నా బిడ్డ ఎంత ఘనకారం చేశాడని చెప్పి ఆమె చాలా సంతోషించింది. కానీ బండాసురుడు ఏం చేశాడు, ఎప్పుడైతే ఈయన ఏనుగు ముఖంతో వచ్చి ఇలా చేశాడని చెప్పేసి తన దగ్గర ఉండే ఏనుగుల బలం అంతా యుద్ధాన్ని పంపించేశాడు. ఆయన కోట్ల సంఖ్యలో పంపించేశాడు. అప్పుడు ఏం చేశాడు గణపతి స్వామి ఏం చేశాడు, ఆయన తన రోమాల నుంచి, తన వెంట్రుకల నుంచి, తన ఒళ్ళంతా ఉన్న వెంట్రుకలలో నుంచి కోట్ల మంది గణపతిని సృష్టించాడు. వాళ్ళంతా పోయి ఆ గజబలాన్నంతా సంహరించేశారు. 7 కోట్ల మంది గణపతులు వచ్చారట. ఆ 7 కోట్ల మంది గణపతులు ఎలా ఉన్నారు, అనేకమైన ఆకారాల్లో ఉన్నారు, అనేకమైన ఆయుధాలు ధరించున్నారు. వాళ్ళు వచ్చి వాళ్ళతో యుద్ధం చేసి అందరినీ సంహరించేశారు. మనకు ఈ సహస్రనామం ప్రకారం విషంగుడు, విసుకుడు అంతా వెళ్ళిపోయినారు. అంటే వెనక ముందు ఉంది కదా అంతే. కానీ తర్వాత విసుకుడు చనిపోయాడు, విషంగుడు చనిపోయినాడు, ఇంకా ఆయన తమ్ముళ్ళు అయిపోయారు, అందరూ అయిపోయినారు, ఇంకా ఆయన ఒక్కడే ఉన్నాడు. ఆయన కొద్దిమంది సైన్యం, కానీ ఆయనకి ప్రధాన దేవత లలిత అమ్మవారికి నేరుగా యుద్ధం జరుగుతోంది. ఇది కథాపరంగా ఎలా ఉండాలి, ఆ యుద్ధం ఎలా ఉంది అది 2వ పదంలో చెప్తున్నారు. భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణి. అమ్మవారు ఏం చేశారట, ఆ భండాసురేంద్ర వాడు ఎటువంటి వాడు, ఆ రాక్షసులందరికీ ఇంద్రుడు వంటి వాడు, అంటే వాళ్ళలో గొప్పవాడు అని అర్థం, అంటే రాజు కదా, అందుకని ఆ రాక్షసులో గొప్ప బలం కలవాడు వాడు అంతే. అటువంటి వాడిని ఏం చేశారు, నిర్ముక్త, వాడిని చంపడానికి కోసంగా అమ్మవారు ప్రయోగాలు చేశాడు. ఈ అమ్మవారి మీద వాడు శస్త్ర అస్త్రములు అనేటువంటి వేశాడు. అమ్మవారు కూడా తిరిగి ఏం చేశారు, శస్త్రము అస్త్రాలు వర్షంగా కురిపించేసాడు వాడి మీద. అంటే వాడు ఏం వేస్తే దానికి, మన ఇప్పుడు పాత సినిమాలు చూస్తుంటాం, లవకస సినిమా వాటిలో చూస్తే వీళ్ళు వారణాస్త్రం వేస్తే వాళ్ళు ఆగ్నేయాస్త్రం వేశారు, అట్లా మనం చెప్తుంటారు చూడండి, చాలా బాగా చూపిస్తారు పాత సినిమాల్లో. ఆ విధంగా యుద్ధం అన్నమాట ఇది. అంటే ఏంది, శస్త్రం అంటే చేత్తో వేసే ఆయుధాలు విసిరేస్తారు, అస్త్రం అంటే మంత్రంతో కూడిన అస్త్రాలను వేస్తారు, మంత్ర జపంతో వేసే ఆయుధాన్ని మంత్రించి వేస్తారు. మనమంతా పాత సినిమాలు చూస్తాం, మనం పౌరాణిక సినిమాల్లో అలా అన్నమాట. ఈ బండాసురుడేమో ఒక్కొక్క ఆయుధం వేస్తుంటే అమ్మవారి తిరిగి దానికి ప్రతికూలంగా వ్యతిరేకమైన దాన్ని, ప్రతి అస్త్రం అంటే వాడు వేసేది గమనించి దానికి వ్యతిరేకమైంది ఇంకోటి వేస్తున్నారు. అలా ఇద్దరికి యుద్ధం జరుగుతోంది అని ఈ పదం యొక్క సారాంశం. ఇద్దరికి ఎట్లా యుద్ధం జరిగిందంటే, వాడు శస్త్రం వేస్తే ఆమె ఇంకో శస్త్రం వేయడం, వాడు అస్త్రం వేస్తే ఆమె ఇంకో అస్త్రం వేయడం, ఆ విధంగా ఇద్దరికి హోరాహోరీగా యుద్ధం జరిగింది అన్నమాట. ఆ యుద్ధ విశేషాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు ఈ పదం ద్వారా.
అంటే బండాసురుడు ఏ విధంగా యుద్ధం చేస్తున్నాడో దానికి తగినట్టుగా నిర్ముక్త ప్రయోగిస్తోంది అమ్మవారు ఆయుధాలను. ఎలా ప్రయోగిస్తోంది? వాడు అంధతా మిశ్ర అనే ఒక అస్త్రం వేస్తే అమ్మవారు తరణి అనే ఒక సూర్య మంత్రం వేసింది. అస్త్రం అంటే మంత్రం అనుకున్నాం, మంత్రాన్ని జపించి ప్రయోగిస్తారన్నమాట. అలా అమ్మవారు వాడు వేసే వాటికి వేస్తోంది. అంతక నాశనం అయ్యే రకంగా వేశాడు. అమ్మవారు వెంటనే మృత్యుంజయ అస్త్రం వేసారు. అలాగే ఇంకా మహారోగం అనే ఒక అస్త్రం వేసాడు వాడు. వెంటనే అమ్మవారు నామత్రయ అస్త్రం వేసారు. ఇంకా వాడు సర్వాసుర అస్త్ర అనేసాడు. అందరి రాక్షసులు పుట్టించాడు వాడు. సకల రాక్షసులు, ఎంతమంది రాక్షసులు అంటే మనకు దుర్గా సప్తశతిలో వస్తాయి. వాడు వస్తారు చూడండి, రక్త బీజుడు, జండముండులు, అందరు రాక్షసులు వస్తారు. మహిషాసురుడు, అందరు రాక్షసులు మళ్ళీ పుట్టించాడు. అంటే వాడి మంత్రం ద్వారా వాళ్ళందరూ వాడి యుద్ధానికి వచ్చారు. వెంటనే అమ్మవారు అప్పుడు దుర్గాదేవిగా అవతరించి కదా సంహరించింది. ఆ దుర్గా మంత్రం జపించగానే వాళ్ళందరూ జపించి వేయంగానే, అస్త్రాలు వేయంగానే వాళ్ళందరూ పోయినారట. ఈ విధంగా ఇద్దరికి ఉజ్జీలుగా ఇద్దరు యుద్ధం చేశారు. ఇది ఈ పదంలో ఉండేదానికి అర్థం అనమాట. ఈ విధంగా యుద్ధం జరిగింది అని అర్థం. మనం యుద్ధం అంతా పూర్తయిన తర్వాత ఆ అంతరార్థం తెలుసుకున్నాం. ఆ బండాసురుడు అంటే అర్థం ఏంది, అసలు ఆ బండాసురుడికి ఉండే సైన్యం ఏంది, దానికి మన లలితా సహస్రం ఈ కథతో మనకేం సంబంధం, మనకేంది ప్రయోజనం అని చదివితే అంటే లోపల వేరే అర్థం ఉందన్నమాట. పైకి చెప్తున్న అర్థమేమో కథ, లోపల చెప్తున్నది ఏంది, అంతరార్థం ఉందని అర్థం. అంటే ఆ బండాసురుడు అనేవాడేంది, అమ్మవారేంది. వాడిదైతే రాక్షస బలం, అమ్మవారి దైవీ బలం. వాడిదైతే భౌతిక బలం, అమ్మవారిదైతే దివ్య బలం. ఇద్దరి యొక్క బలాల్లో ఏంది తేడా, ఆ విషయం చెప్పడమే ఈ సహస్రనామంలో ఉండే విశేషం అన్నమాట. అంటే ఈ పదాల్లో ఉండే విశేషం. ఈ రెండింటి యొక్క తేడా, దైవ బలం ఎలా ఉంటుంది, మన బలం ఎలా ఉంటుంది, ఈ రెండింటికి జీవబలం, దైవబలం, ఈ రెండింటికి జరిగే సంఘర్షణ, దాన్ని చెప్పడమే మనకి కథ చెప్పడం అన్నమాట. కథ ద్వారా సహస్రనామం చెప్తున్నారంటే అంతరార్థం అక్కడ ఉందన్నమాట. ఈ విషయాన్ని మనం మళ్ళీ అదంతా ఆ యుద్ధం కంప్లీట్ అయిపోయిన తర్వాత పూర్తిగా చెప్పుకుందాం. అప్పుడు బాగా వచ్చేస్తుంది మొత్తం కథ. మళ్ళీ ఇంకొదరు వస్తుంది, మహాయాగ క్రమరాజ్య వస్తుంది, రహోయాగ క్రమరాజ్య వస్తుంది. అక్కడ కూడా మళ్ళీ ఈ కథ అంతా మళ్ళీ వస్తుంది. కథ రాదు, ఉత్త యాగం వస్తుంది. దీనికి సంబంధించిన యాగం, ఆ బండాసురుడిని సంహరించే యాగం అంతా. ఆ సందర్భంలో అది ఇంకా బాగా చెప్పుకోవచ్చు మనం. ఇది మనకి 31వ శ్లోకంలో ఉండే విశేషాంశాలు అన్నమాట. ఈ విధంగా 2 పదాల్లో ఒకటి గణపతి గురించి చెప్పారు, ఇంకోటి అమ్మవారికి ఆ బండాసురుడికి జరిగిన యుద్ధం గురించి తెలియజేశారన్నమాట. ఇది దీంట్లో ఉండే అర్థం. మనం రేపు 32వ శ్లోకంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు.